ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఎస్ఐపై కేసు బుక్ అయింది. భర్తతో గొడవపడి కౌన్సిలింగ్ కోసం వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అవసరాలు తీర్చుకున్నాడు తాళ్ల గిరిజాల ఎస్ఐ అనిల్ కుమార్. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీసేసరికి నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్లి చేసుకోనని చెప్పడంతో పాటు ఈ విషయం బయటికి చెబితే సర్వీస్ రివాల్వర్ కాల్చుకుని చనిపోతానని బెదిరించాడని అంటోంది బాధితురాలు. అనిల్ తన దగ్గర 2 లక్షల రూపాయల డబ్బు కూడా తీసుకున్నాడంటూ ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫోన్ నెంబర్ తీసుకొని ఫస్ట్ స్నేహంగానే మాట్లాడిండు 1 మంత్. తర్వాత మా ఆడపిల్లలు కొడతలేరు, నీకు పెళ్లి చేసుకుంటాను, మా భర్తకు డైవర్స్ ఇవ్వమని చెప్పిండు. అయినాక 2 మంత్స్ తర్వాత నేను మా భర్తకు డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నాతో శారీరకంగా వాడుకొని మా వాళ్ళ భార్య వచ్చి కూడా నాకు పిల్లలు కొడతలేరు, నువ్వు మా ఆయన చేసుకోమని చెప్పింది. మా ఇంట్లోకి వచ్చి కూర్చోమంది, కానీ నేను పోయి కూర్చోలేదు. ఆయన చేసుకుంటా అన్నాడు కదా మర్యాదగా అని చెప్పేసి ఉన్నాను. తర్వాత నా దగ్గర 4 లక్షలు తీసుకున్నాడు ల్యాండ్కి కట్టాలని. నా డబ్బులు అడిగే వారికి ఇయ్యను, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోమన్నాడు. మా పెళ్లి సంగతి ఏంటంటే నేను పెళ్లి చేసుకొని ఏం చేసుకోను, నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో, నువ్వు ఎవరికైనా చెప్పినావంటే మీ ఇంట్లో అందరినీ చంపి పడేస్తా నేను అని చెప్పేసి బెదిరించినాక నేను నాకు భయం అయ్యి డిఎస్పీ సార్కి కంప్లైంట్ ఇచ్చిన. డిఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రోజు నైట్ కూడా ఫోన్ చేసి నువ్వు కంప్లైంట్ రిటర్న్ తీసుకోకపోతే నా రివాల్వర్తో నేను గాలి చచ్చిపోతాను, నాకు సంబంధం లేదనే చెప్పాలి, నువ్వు కోర్టులో అయినా అట్లనే చెప్పాలి, కోర్టు కాడ కూడా నా మనుషులే ఉంటారు అన్నాడు. నాకు విడాకులు ఇప్పించింది కూడా ఆయననే. లాయర్తో మాట్లాడి ఆయనకు డబ్బులు ఇచ్చి, ఈయననే స్వయంగా వచ్చి ఆయనకు డబ్బులు ఇచ్చి నాకు విడాకులు ఇప్పించేటట్టు చేసిండు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకొని ఏం చేసుకుంటూ చేసుకో.